హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విష్ణు పాథురి. సో ఇవాళ మనం కర్రీ చేసుకున్నంత ఈజీగా చేసుకునే చికెన్ పచ్చడిని ఎలా చేయాలనేది మీకు చూపించబోతున్నాను. సో దీనికోసం ముందుగా మనం ప్యాన్ పెట్టుకుని 8 లవంగాలు, దాల్చిన చెక్క, 4 యాలకులు వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా వేగుతుండగా 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, అలాగే 1.5 స్పూన్ ఆవాలు వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఇలా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత మనం ఇలా మెత్తటి పౌడర్ లాగా పట్టుకుని పక్కకు పెట్టుకోవాలి. మనకి 1/2 kg చికెన్కి 1.5 కప్ వేరుశనగ నూనె, 1 కప్ కారం, 1/2 కప్ ఉప్పు, అలాగే 2 నిమ్మకాయలు తీసుకోవాలి. ఇప్పుడు నీట్గా వాష్ చేసుకున్న చికెన్లో ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పసుపు ఇంకా ఉప్పు వేసుకుని మంచిగా మ్యారినేట్ చేసుకుని ఒక 1/2 an hour పక్కకు పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు ఇలా అయిపోయిన చికెన్ని ప్యాన్ పెట్టుకుని మనం తీసుకున్న 1.5 కప్ ఆయిల్ని ఇప్పుడు దాంట్లో పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా దాంట్లో వేసుకుని నీట్గా పీస్ అంతా ఉడికేంత వరకు కూడా మనం వేయించుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలి. చికెన్ సరిగ్గా వేగకపోతే మాత్రం నిలవ ఉండదండి, కాబట్టి జాగ్రత్తగా మొత్తం పీస్ అంతా ఉడికి బాగా వేగేంత వరకు కూడా మనం చికెన్ని ఇప్పుడు వేయించుకోవాలి. సో చూసారు కదా, మనకి ఆ గోల్డెన్ కలర్ అనేది మనకు అర్థమైపోతుంది చికెన్ వేగినప్పుడు. సో ఇప్పుడు అది ఉడికిందా లేదా అనేది టెస్ట్ చేసుకున్న తర్వాతే మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి. సో ఇలా బ్రేక్ అయిందంటే పీస్ ఉడికినట్టు. ఇప్పుడు ఇలా వేగిపోయిన చికెన్ని మనం వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం కదా చికెన్ని. సో ఆ ప్యాన్లో ఉన్న ఆయిల్లో ఇప్పుడు మనం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం బాగా వేగిపోయిన తర్వాత ఇందాక మనం పక్కకు తీసి పెట్టుకున్న చికెన్ కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో ఇందాక మనం తీసి పెట్టుకున్న కొలతల ప్రకారం కారం, అలాగే ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వీలైతే కొంచెం తక్కువే వేసుకోండి, సరిపోకపోతే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఇది స్టార్టింగ్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి అండ్ ఒక 1 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుని ఇదంతా ఒక 5 minutes పాటు నీట్గా కలుపుకుంటూ అడుగంటకుండా చూసుకోవాలి. మనం వేసుకున్న కారం, మసాలా పౌడర్ ఇవన్నీ వేగడం కోసం మాత్రమే మనం 5 minutes ఇలా వేయించుకుంటున్నాము. సో ఆ 5 minutes అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనిచ్చుకోండి. ఇప్పుడు ఇలా బాగా చల్లారిన తర్వాత ఇందాక మనం తీసి పెట్టుకున్న 2 నిమ్మకాయలని రసం దీంట్లోకి పిండుకోండి. చల్లారకుండా నిమ్మరసం పిండితే చేదొస్తుంది, కాబట్టి చల్లారిన తర్వాత మాత్రమే మనం రసం దీంట్లోకి పిండుకోవాలి. అండ్ మొత్తం ఇప్పుడు నీట్గా కలిపేసుకుని సాల్ట్ అవన్నీ సరిపోయా లేదా అనేది టేస్ట్ చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇలా రెడీ అయిపోయిన పచ్చడిని మీరు ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఈజీగా 15 to 20 days ఉంటుందండి, ఫ్రిడ్జ్లో కూడా పెట్టే పని లేకుండా. సో ఇది మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందనేది నాతో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విష్ణు పాథురి.